కొన్నిసార్లు ఒక 1000 పేజీల పుస్తకంలో ఉన్న సమాచారం అంతా ఒక చిన్న బొమ్మలోనో, గీతలోనో, ఒక స్టేట్మెంట్లోనో, కొటేషన్లోనో మనకి కనిపిస్తుంది. సో ఈ పక్కన ఉన్న పోస్టరు ఎవరు క్రియేట్ చేశారో చాలా జీనియస్. సో ఒకసారి చూడండి, ఆ గుర్రం అటుపక్క తిరిగింది, నన్ను కూడా అలిగినట్టు. తర్వాత దానికి ఒక తాడు ఉంది, దాన్ని ఒక కుర్చీకి కట్టేశారు. నీలకమల్, రాజకమల్, వాట్ ఎవర్. కానీ గుర్రం అట్ట నిలబడింది. నువ్వు గుర్రం ప్లేస్లో దేనైనా పెట్టు, ఏనుగుని పెట్టు, మనిషిని పెట్టు, కొంచెం ఫరక్ పడదు. కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్ అది. సో ఆ పోస్టర్లో ఏం రాసింది? సమ్ టైమ్స్ ద థింగ్ దట్ ఈజ్ హోల్డింగ్ యూ బ్యాక్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హెడ్. చాలాసార్లు మనము చేయలేకపోవడానికి కారణం బయట ఎక్కడ లేదు, అంత ఇక్కడే ఉంది. అసలు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానము కానీ, ఫిలాసఫీస్ కానీ దేని గురించి మాట్లాడుతున్నాయి? నీ ముక్కు ఎట్లా షార్ప్గా చేసుకోవాలనే అంశం గురించి మాట్లాడతలేవు. జస్ట్ మాట్లాడుతుంది జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్, థాట్ ప్రాసెస్ అని చెప్తున్నారు. అది ఇన్విజిబుల్ కాబట్టి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు మనిషికి. వీడు ఒకలా చెప్తే వాడు ఒకలా అర్థం చేసుకుంటున్నాడు. సో ఈరోజు ఈ అంశం గురించి కాస్త మాట్లాడదాం. నేను చాలా కాలం క్రితం ఒక కథ చదివా. ఈ పోస్టర్ చూడగానే నాకు ఆ కథ గుర్తొచ్చింది. ఆ కథ ఏమిటంటే, ఒక ఏనుగు మీద ఇంత ఉంటుంది, ఏనుగు మదపుట్టి ఏనుగు, దాని మీద ఇంతే ఉంటాడు మావటివాడు. వాడు ఇట్లా కట్టెతో ఇట్లా పొడుస్తూ ఉంటే ఏనుగు చెప్పినట్టు వింటూ ఉంటుంది. అప్పుడు ఒక తండ్రి అనుకుంటాడనమాట, నా కొడుకు నా మాట వినట్లేదు, ఇంత పెద్ద ఏనుగుని వాడు ఎట్లా లొంగ తీసుకున్నాడు అని తెలుసుకొని, ఎవరు అడిగినా తెలియదు. ఇప్పుడు చాలామందిని అడగండి, మీరు ఏనుగుని ఎట్లా లొంగ తీసుకుంటారు? తెలియదు. లొంగిపోయింది అది మనం చూస్తున్నాం సర్కస్లో అక్కడిక్కడ, లేకపోతే తిరణాలలో, అరుణాచలం టెంపుల్లో ఏనుగు ఉంటుంది. బక్కగా ఉంటాడు మావటివాడు. అతని మాట వినగానే, అతని చెప్పగానే అది వింటుంది. సో ఒక సైకలాజికల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే అంత పెద్ద ఏనుగు ఈ చిన్న బక్కవాడికి బానిసైపోయింది. ఎలా అనేదానికి ఒక వివరణ నేను చదివాను ఒకప్పుడు. అది ఏమిట్రా అంటే, ఒక పెద్ద ఏనుగుని గొలుసులతో బంధిస్తారు. ఆ గొలుసుని ఒక బలమైన దిమ్మె కట్టేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ఏనుగు ఏం చేస్తుంది? మొదటి ఏనుగు కాబట్టి తన శక్తినంతా వినియోగించి ఆ గొలుసులను లాగుతుంది. కానీ ఈ ఎక్కడైతే కట్టేశారో అది కదలదు కాబట్టి ట్రై చేసి రౌండ్గా తిరుగుతుంది. తిరిగి ఆ రౌండ్ తిరిగి గుంతపడుతుంది. అలసిపోయి పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ గుంజుతుంది, మళ్ళీ పడిపోతుంది. అట్లా ఒక 2-3 days అయిన తర్వాత దానికి శక్తి ఉండదు, ఇంకా దానికి ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? దానికి కొంచెం ఫుడ్ పెడతారు ఆ గీతకు ఆనుకొని. ఆ తర్వాత గీత అవతల కొంచెం ఫుడ్ పెడతారు. ఆ గీత అవతల ఉన్న ఫుడ్ కోసం ట్రై చేస్తుంది, గుంజుకొని అందదు. అప్పుడు గీత లోపల ఉన్న ఫుడ్ తీసుకొని తింటుంది, మళ్ళీ ట్రై చేస్తుంది. ఇప్పుడు దాని సైకలాజికల్ ఫ్రేమ్వర్క్లో ఒక థాట్ ఏర్పడుతుంది, ఇక నేను తప్పించుకొని పోలేను. అప్పుడు ఓన్లీ కొంచెం గుంజుతుంది. దానికి ముందే తెలుసు, సజెషన్ వచ్చేసింది, ఇంపాసిబుల్ టు ఎస్కేప్. ఆ తర్వాత అక్కడ ఆ రింగులోనే, ఆ తిరిగే రింగులోనే అది మీకు అర్థమైంది. ఒక రింగ్ అంటే ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఆ రింగ్ లోపల ఫుడ్ ఏరుకొని తింటూ ఉంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మావటివాడు గమనిస్తూ ఉంటాడు దాన్ని. ఆ ఫుడ్ వేసే మావటివాడిని గుర్తుపెట్టుకుంటుంది అది. ఎందుకంటే వాడి చేతిలో కట్టె పెట్టుకుంటాడు. ఆ ఫుడ్ తింటున్నప్పుడు, పెడుతున్నప్పుడు దాన్ని బెదిరిస్తాడు. దానికి మెల్లగా ఫియర్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ గొలుసు తీసేసి ఒక బలమైన తాడు కడతారు. దాని మెడ గొలుసు అట్లే ఉంటుంది, కానీ దానికి తాడు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏనుగు ఒక గుంజితే తాడు ఊసిపోతుంది. కానీ ఏనుగు సైకలాజికల్గా ఫిక్స్ అయింది, ఇంపాసిబుల్ టు ఎస్కేప్. ఆ తర్వాత ఆ ఫుడ్ లోపల తింటుంది. ఆ గీత బయట ఏం పెట్టినా తినేది ఏం కాదు, ఎందుకంటే దానికి మైండ్లో ఫిక్స్ అయిపోయింది అది. ఆ తర్వాత అంతలా తాడు తీసేసి మెడకు కూడా వచ్చింది ఇంత తాడేసి దాన్ని సన్న తాడు కట్టి అట్లా బస్ ట్రై కూడా చేయదు, అయిపోయింది. ఇంకా అది ఫిక్స్ అయిపోయింది సైకలాజికల్గా, నేను తప్పించుకోలేను. ఇప్పుడు ఆ రింగు బయట ఫుడ్ ఉంది, తినదు అది. అక్కడే ఉన్నా చూసి ఇట్లా ఉంటుంది, ఎందుకంటే రాదు కదా. కానీ ఇట్లంటే వచ్చేస్తుంది, తాడు ఇరిగిపోతుంది. ఇట్ ఇస్ నాట్ ట్రై. ఇప్పుడు మావటివాడు వస్తాడు, దాని లోపల ఫుడ్ పెడతాడు. ఇప్పుడు ఏం చేశాడు? లాస్ట్లో జస్ట్ ఒక చిన్న తాడు, చిన్న దారం కట్టాడు. కట్టి అసలు దాన్ని గుంజ గట్టనే లేదు.
కానీ జస్ట్ ఈ మెడకి ఏది ఎప్పుడైతే టచ్ అయిందో ఈ కొన్ని నెలల అనుభవం ఏం తెలిసింది, నా మెడకు ఉందంటే నేను ఎక్కడికి పోలేను. అది తను హోల్డింగ్ బ్యాక్ అనమాట. అప్పుడు అతను ఏం చేస్తాడు, మావటివాడు దాన్ని తాడును పట్టుకుంటాడు. పట్టుకొని మావటివాడు తాడును పట్టుకున్నాడు, మావటివాడి చేతిలో కట్టే ఉంది, తన మెడకి చిన్న లింక్ ఉంది. ఇంకా ఈ మూడిటి చుట్టూ తన మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఎట్లయితే దాని మెడకు తాడుండి అది గుంజ కట్టివేయకుండా ఈ మెడకు కట్టివేయబడ్డది అంటే ఇక నేనేమి చేయలేను, నేను ఇంక పోలేను అని ఫిక్స్ అయింది. అది దాదాపు చాలామంది పరిస్థితి కూడా ఇంతే. కుటుంబం పేరు మీద లేకపోతే ఫిజికల్ రియాలిటీ పేరు మీద నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, నేను అందుకే మాట్లాడలేదు. వాళ్ళు గొప్పగా చెప్పుకునే వాళ్ళని చూసిన నాకు కొంచెం సిగ్గండి, నేను అందరినీ కలవలేను. ఏ కాన్స్టిట్యూషన్లో రాసింది? ఎందుకు అనుకుంటున్నావు మాటి మాటికి? అమ్మో నాకు మొహమాటం ఎక్కువ, నేను బయటకు వెళ్తే అస్సలు నాకు ప్రశాంతంగా ఉండదు, అమ్మో వేరే వాళ్ళ ఇంట్లో పడుకోవాలంటే నాకు. ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు నీ మనసులో వేశారు? మనకు రెండు ఉన్నాయి. వేరే వాళ్ళు ఇప్పుడు మావటివాడు దాన్ని బలవంతం చేశాడు కాబట్టి ఏనుకు బుద్ధి ఉండదు, కాబట్టి స్వతహాగా ఆలోచించే గొప్ప బ్రెయిన్ లేదు, కాబట్టి అది అట్లా ఫిక్స్ అయిందంటే అట్లీస్ట్ అండర్స్టాండబుల్. ఇప్పుడు ఈ పోస్టర్లో చూస్తున్న గుర్రంలాగా చిన్న కుర్చీ కట్టేసి నిలబడి ఉంది. మెడకు దాని థాట్ మెడ దగ్గర ఆగిపోయింది. ఆ మెడకి ఇట్లా ఒక తాడు ఉందా, నేట్టుకుపోలేదు. కంటికి కనబడని ఏమంటారు గొళ్ళెలు ఇవన్నీ. సరే దానికి బ్రెయిన్ లేదు కాబట్టి ఒక 3-4 థాట్స్తో ఫిక్స్ అయిందని అనుకుందాం, పాసిబిలిటీ ఉంది. మరి ఇంత అద్భుతమైన బ్రెయిన్ ఉన్న మనిషి 2 రకాలుగా బందీ అవుతున్నాడు. ఒకటి, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కండిషనింగ్. పేరెంట్ మావటివాడి ప్లేస్లో ఉండి చాలా చెప్తారు. పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడు, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోకు, తర్వాత వేరే వాళ్ళు వస్తువులు ముట్టొద్దు, అని ఇట్లా సాగుకొడతారు. ఏముండదు, వస్తుంది బిస్కెట్ సాగుకొట్టి ఇబ్బంది పెడతారు. పిల్లలకి అది అలవాటు అవుతుంది. వాడి పిల్లలకి అదే చెప్తాడు. ఇది పేరెంటింగ్ ద్వారా వచ్చే కండిషనింగ్. కొన్ని సాంప్రదాయాల ద్వారా కండిషనింగ్స్ వస్తే, కొన్ని భయాలు. మా ఓనర్ ఉంటుండే, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళినా మొత్తం ముసుగులు వేసుకుని తీసుకెళ్తాడు. ఫియర్ వచ్చేసింది అమ్మాయిల మీద దాడి. తర్వాత వాళ్ళు ఎప్పుడు తలుపులు వేసుకునే ఉంటారు, బయట ఎవరైనా తలుపు కొడితే వాళ్ళు తీయరు. అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లోపల ఫియర్ని ఇరికిచ్చేసారు. అసలు ఎవరన్నా ఒక సంబంధం లేని వ్యక్తి కనిపిస్తే ఎదురుకు వచ్చేస్తే ప్యానిక్ అయిపోతున్నారు. ఒకసారి నన్ను చూసిన ప్యానిక్ అయిపోయారు వాళ్ళు. నేను హలో 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 నేనే, తలుపు కూడా నా వాయిస్ వింటున్నారు, భయపడుతున్నారు. ఇట్లా ఇది బయట వాళ్ళ నుంచి వస్తుంది. ఓకే, ఇది మన కర్మ అనుకుందాం, ఎందుకంటే పేరెంట్స్ని మనం డిసైడ్ చేయలేము. కొందరు పేరెంట్స్ మంచిగుంటారు, ఫ్రీడమ్ ఇస్తారు. కొందరు పేరెంట్స్ వాళ్ళ మూర్ఖత్వాలని, వాళ్ళ అప్పుల్ని, వాళ్ళ భయాల్ని మనకు రుద్దుతారు. అవి కాకుండా ఎట్లయితే ఏనుగుని ఒక తాడు కట్టేశాడో మావటివాడు లేకుండా నీకు నువ్వు కట్టేసుకున్న తాళ్ళు ఏమైనా ఉన్నాయా అన్నది యాక్చువల్గా ఈ పోస్టర్ సారాంశం. సరే, అది గుర్రం కాబట్టి దానికి ఎవడో అలవాటు చేసాడు, అలవాటైంది. కోతికి కాబట్టి అలవాటైంది. అవి వదిలిపెట్టి ఎందుకు పోవంటే సైకలాజికల్గా వాటికి ఒక ముద్ర పడ్డది. ఇంకా నిరంతరం వాడి దిక్కే చూస్తూ కూర్చుంటే, ఒక కుక్క కానీ, లేకపోతే ఒక కోతి కానీ, లేకపోతే ఇప్పుడు సర్కస్లో ఒక ఏమంటారు సింహాన్ని వాడు ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు? వాడి దగ్గర చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. వాడు దాన్ని భయపెడతాడు. వాడు ఒక పట్టుకోగానే దానికి కొడతాడు వీడు అనే థాట్ వస్తుంది. సిట్ అంటే కూర్చుంటుంది. నిజానికి అనుకుంటే సింహం ఎంతసేపు, ఒక సెకండ్లో అక్కడ ఉన్న అందరినీ చంపేయచ్చు. బట్ అది మర్చిపోయింది, తనలో ఉన్న సింహాన్ని చంపేసిండు వాడు. దాన్ని ఒక బౌండరీ కన్ఫైన్ చేసిండు. ఒకవేళ ఆ బౌండరీ దాటి వెళ్ళాలంటే ఈ వ్యక్తి దిక్కే చూడాలి, అట్లా ఉంటుంది. చాలామంది బిడ్డల పరిస్థితి అంతే. ఎక్కడన్నా పోవాలంటే వాళ్ళ ఫాదర్ దిక్కు చూస్తారు, భార్య పరిస్థితి హస్బెండ్ దిక్కు చూస్తుంది. ఇది తప్పనట్లే. ఒక సమాజం మనం అనుకున్నంత హెల్దీగా లేదు కాబట్టి సెక్యూరిటీ పర్పస్ వరకు ఓకే, కానీ ఎన్నెన్ని భయాలు మనిషి క్యారీ చేస్తున్నాడు. ఇది సమాజం ఇచ్చేది పక్కన పెడితే నేను చెప్పాలనుకుంటుంది, మిమ్మల్ని మీరు ఎన్ని రకాల ఈ తాళ్లతో కట్టేసుకున్నారన్నది ఆలోచించండి. ఇప్పుడు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే విపరీతంగా. ఎందుకు? నేను చాలా పొట్టిగా ఉన్నాను. అందరు నన్ను పొట్టోడు, అయ్యగారు గిటకబారిపోయాడంటే నేను తట్టుకోలేకపోయేవాడిని. రామాచార్య అని ఒక వ్యక్తి అందరి ముందు, అరే అయ్యగారు డిగ్రీ చదువుతున్నాడు, గిత్తతున్నాడు, అయ్యగారికి పెళ్ళి కూడా కాదు అమ్మగారు అంటే నాకు విపరీతంగా ఏడుపు వచ్చింది. నేను అతను ఏమి చేయలేకపోయినా. ఆ తర్వాత మనుషులు ఎక్కువ మంది ఉంటే అటు నుంచి పోవాలంటే నాకు ఆత్మన్యూనత వచ్చేది. ఎందుకు? వాళ్ళు ఎక్కడ నా హైట్ని లెక్కలోకి తీసుకుంటారో. నేను బస్సులో సీట్ దొరికితేనే కూర్చునేవాడిని, నిలబడితే నాకు పైన రాడ్ అందదు. ఇవన్నీ ఎవరు చెప్పలే. ఒక 2-3 సంవత్సరాలు నేను విపరీతంగా సఫర్ అయినా. ఇప్పుడు ఆ సఫరింగ్కి కారణం ఎవడు?
సరే బయట వ్యక్తి అన్నాడేమో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకున్న కామన్ సెన్స్ ఉంటే నువ్వు లేవా దున్నపోతులాగా అని నేను అంటుంటే, వాడు నా బాడీ షేమ్ చేశాడు కాబట్టి నేను కూడా సరదాగా బాడీ షేమ్ చేస్తుంటే, పొట్టి ఉంటే పొడుగు ఉంటే ఏంది, మంచి బ్రెయిన్ ఉండాలి, హెల్దీ లివింగ్ ఉండాలి, చుట్టుపక్కలని ప్రేమించాలి, అది ముఖ్యం. దున్నపోతులాగా ఇంత లావున్నంత మాత్రం ముఖ్యం కాదని ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు నాకంతా ఆ మానసిక పరిపక్వత లేదు, అందుకని నేను సఫర్ అయినా. ఇట్లా చాలామంది అమ్మాయిలు శరీరం బాగలేదని, ఫేర్నెస్ లేదని బయటికి రారు. మన యూట్యూబ్ ద్వారానే ఒక ఆవిడ కలిసింది, పెద్ద ఆవిడ. ఆమె ఎప్పుడు నవ్వినా మూసుకుంటుంది ఇట్లా. నేను హఠాత్తుగా అడిగాను మలక్పేటలో, మీరు ఎందుకు ఎప్పుడు నోరు మూసుకుంటున్నారు, మీ పళ్ళు బాగాలేవని ఎవరన్నా చెప్పారా? మా ఫాదర్ ఎప్పుడు నన్ను పళ్ళ బద్రి అని పిలిచేవాడు, అందరి ముందు ఎత్తు పళ్ళదానా అని మా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు. అప్పటి నుంచి నాకేమో విపరీతంగా నవ్వుతా. నేను ఇంట్లో ఉంటే ఒక్కడే ఉంటే నవ్వుతాను, నాకు తెలిసిన ఒకరో ఇద్దరో వాళ్ళ ముందు నవ్వుతా, కానీ బయటకు వస్తే నాకు ఎప్పుడు ఇదే ధ్యాస ఉంటుంది. అందుకే నేను నవ్వకుండా గంభీరంగా ఉంటాను. నేను చెప్పాను, ఇక్కడ మీ పళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, మీరు హాయిగా నవ్వండి, అట్లీస్ట్ ఈ ప్లేస్లో ఆ భయం తీసేయండి అని చెప్పి ఆమెను చెప్పి హాయిగా నవ్వమని చెప్పి ప్రిపేర్ చేసి పంపించాను. అసలు మీరు కళ్ళు నవ్వినప్పుడు కళ్ళు మూసుకోండి, మీ ఎక్కడ ఎవ్వరు లేరు, ఎవరి దృష్టిలో మీరు బాగుండాలని మీ పళ్ళని మీరు ఎందుకు మూసుకుంటున్నారు? మీరు చేయవలసింది ఎదుటి వ్యక్తి కళ్ళను మూయండి. మీరు వాళ్ళు కదా చూడకూడదు, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు చూడరు, మీ పళ్ళని మీరు ఎందుకు మూసుకుంటున్నారు? ఇట్లాంటివి ఎన్నో ఎన్నో. ఇవన్నీ ఉండగా మనిషి ఏం పని చేస్తాడు? హైట్ గురించి ఒక భావన ఉంటుంది, ఫేర్నెస్ గురించి ఒక భావన ఉంటుంది, పళ్ళ గురించి ఒక భావన ఉంటుంది, నేను సరిగ్గా నడవలేకపోతున్నాననే భావన ఉంటుంది, కొంతమందికి నేను డబ్బు లేని వాడిని అనే భావన ఉంటుంది. ఇవంతా హోల్డింగ్ బ్యాక్. ఆ గుర్రాన్ని ఎట్లయితే తాడుకు కట్టేసారో ఇట్లాంటి ఆలోచనలకు నిన్ను కట్టేసుకున్నావు. నాకేమీ రాదు, నాకేమీ చేత కాదు. మలక్పేటలో ఉన్నప్పుడు నేను మహేందర్ పోతున్నాం. అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది. అప్పుడప్పుడే ఐ వాస్ స్టార్టెడ్ థింకింగ్. నేను ప్రతిదాన్ని ప్రశ్నించే ఒక పీరియడ్ అది. పోతుంటే అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పైనుంచి ఒక ఆవిడ కేకేసింది. అక్కడి నుంచి ఒక అమ్మాయి వెళ్తుందనమాట. అమ్మాయి, అక్కడ చిన్న ఇది బుట్ట ఉంది, అందులో కొంచెం ఇసుక ఉంది కదా, అది కొంచెం ఆ లోపల మా ఆయన ఉన్నాడు, వర్కర్స్ రాలేదు, ఇట్లా లేపు మా ఆయనకి ఇస్తావా అని చెప్పింది. నేను మహేంద్ర అక్కడే ఉన్నాం, బండి వేసుకుని. ఆ అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది. ఆ అమ్మాయి అన్నది ఒక మాట, అమ్మో నాకు శాత కాదండి అన్నది. మంచిగా ఉంది, ప్రాబబ్లీ 20s 30s 25 ఇయర్స్ ఉంటుంది. ఆ పైన ఆవిడకి ఎందుకు చేత కాదు అని అడిగింది ఆశ్చర్యపోయి. అంటే బ్రాహ్మణ పుట్టుక పుట్టాను, బ్రాహ్మణ పిల్లని, అలాంటి పనులు చేయలేం కదండి అన్నది. నేను ఘోరంగా ఆశ్చర్యపోయినా. ఆమె అద్భుతమైన జవాబు ఇచ్చింది, దున్నపోతులాగా ఉన్నావు, పందిలాగా తింటావు, నువ్వు పో, అసలు నీలాంటి దాంతో పని చేయించుకోవద్దు అని చెప్పి ఆమె భాషలో ఆమె 2 తిట్లు తిట్టింది. ఆమెంతకు ఆమె అడిగి నాకు శాతగా ఉందని ఏమండి, అక్కడ ఎవరు నిలబడితే ఆమెకు చెప్పుకుంటుంది, నేను ఏం చేస్తానండి అలాంటి పనులు, ఏదో ఇంటి పనులు, పూజలు, పునస్కారాలు చేసి అవి ఎవరు ఎత్తగలరండి, ఎత్తలేం కదండి అని చెప్తుంది ఆమె. ఆమె ఇట్లా పోయిందో లేదో మహేందర్ చెప్పిన, పోయి ఇచ్చిద్దాంపా అంటే ఆడేదో ఫోన్ వచ్చింది, నువ్వు ఇచ్చినావు అయితే ఏం లేదు, పోయి అమ్మ నేను వెయ్యాలంటే ఈ తమ్ముడు అన్నది ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఆయన తీసుకోమని పని అయిపోయింది. సో అట్లా ఎన్ని పనులు. ఉదాహరణకి ఉద్యోగం చేయాలి, నాకు చేత కాదు, అక్కడ మనుషులు ఉంటారు, ఎంప్లాయీస్ అందరు చూస్తారు, చూస్తే ఏమైందయ్యా, నీకు సెక్యూరిటీ నీ దగ్గరికి వచ్చి ఎవడన్నా అజాల్ట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండు, అందరితో అతిగా మాట్లాడకు, కొత్త వాళ్ళతో పలకరించి నవ్వకు, కొత్త వాళ్ళకి నెంబర్ ఎక్స్చేంజ్ చేయకు, తెలియని వాడికి అప్పులు ఇవ్వకు. నువ్వు సెక్యూరిటీ సిస్టమ్ నీకు ఫోన్లో ఉన్నట్టు నీ సైకలాజికల్గా కొన్ని తెలుసుకుంటే నువ్వు సమాజంలో బ్రహ్మాండంగా బతకొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. రాత్రిపూట బయటికి పోతుంటే పోవద్దు, మగవాళ్ళు పోవద్దు, ఆడవాళ్ళు పోవద్దు, బంగారం వేసుకొని పోకు. ఇవన్నీ సెక్యూరిటీస్ వేరు, భయాలు వేరు. ఈ భయాలు అనేవి మనిషి కోల్పోవాలి. సో అన్ని గొలుసులు ఇనుముతో చేయబడతాయేమో, కానీ ఆ గొలుసుల కంటే బలంగా మన ఆలోచనల గొలుసులు ఉంటాయి. నువ్వు ఇనుముతో కట్టిన గొలుసును కొంత ప్రయత్నం చేసి వదిలించుకోవచ్చేమో, కానీ ఈ ఇనుము కంటే పవర్ఫుల్ ఇన్విజిబుల్ థాట్స్ ఏవైతున్నాయో అవి విడిపించుకోవడం చాలా కష్టం. చచ్చేదాకా ఉంటుంది ఈ ఆలోచన. ఒక బుక్కే రాయొచ్చు. నా లైఫ్లో నేను క్లోజ్గా హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్న్ని చూసిన కాబట్టి ఇప్పటికీ చూస్తున్నా. ఎవ్రీడే నాకున్న వర్క్ ఏంటంటే, ఒక మనిషి పని చేయలేకపోవడానికి కారణం అసలు సమాజం కాదు, వాడి థాట్ ప్రాసెస్సే. కొన్నిసార్లు డబ్బులు ఉండవు, ఐ అగ్రీ. డబ్బు లేకుండా ఎన్నో పనులు చేయొచ్చు, అది చేయడు. ఇప్పుడు యోగా డబ్బు లేకుండా చేయొచ్చు, యోగా మ్యాట్ లేకుండా డబ్బు లేకుండా చేయొచ్చు, ఓ దుప్పటి పరుచుకొని చేయొచ్చు, నువ్వు చక్కగా తయారు కావచ్చు, స్నానం చేసుకొని చక్కగా బొట్టు పెట్టుకుని వాకింగ్కి వెళ్ళొచ్చు, రన్నింగ్కి వెళ్ళొచ్చు, ఎన్నో ఉన్నాయి మనిషి చేయగలిగేవి. జస్ట్ ఒక దగ్గర ఆగిపోయి వాడు ఆలోచిస్తూ ఉంటాడు.
అందుకని ఈ ఈ గుర్రం ఎవరైతే ఉందో ఆ గుర్రం ప్లేస్లో మనిషి తన్ను తాను పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ తాడేంది, ఈ మనల్ని ఎటు పోనీయకుండా చేసే ఆలోచన. అది కటు కథలని ఇటు కథలని. ఇప్పుడు మెడకి ఎందుకు కట్టేస్తారు? చిన్నప్పుడు ఒక రిడిల్ మా ఫ్రెండ్స్ అంతా అడిగేవాళ్ళు, నేను అడుగుతా చెప్పు చూద్దాం. ఒక పిల్లి మెడకి 6 మీటర్ల తాడు కట్టారు, 11 మీటర్ల అవతల పాలు తాగింది, ఎట్లా? ఇది మా ఊర్లో చాలామంది అడిగిన ఒక రిడిల్. కొందరు చెప్పారు, కొందరు చెప్పలేదు. కొందరు ఇదేందయ్య గారు ఇంత చిన్నది చెప్పిన ఉన్నారు, కొందరు అరే అన్నారు. చెప్పు ఎట్లా? మళ్ళీ చెప్పనా? పిల్లి మెడకి 6 మీటర్ల తాడు ఉంది, కానీ 11 మీటర్ల అవతల పాలు ఉంది, ఎట్లా తాగింది అది? అది. సో నువ్వు చెక్ చేసుకో. నీకున్న భయాలు బయట వాళ్ళు నీకు అప్పచెప్పారు అంటే తాడు కట్టారు, కానీ నువ్వెందుకు దాన్ని కట్టేసుకుంటున్నావు? ఫిక్స్ అయినావు. కొన్ని నీ చేతులు ఉన్నాయి. అందుకని బయట ప్రపంచం నిన్ను కండిషన్ చేస్తుంది. పేరెంట్స్ నిన్ను భయపెడతారు, నీకు రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. నిండగప్పుకో అంటారు, అట్లా కూర్చో అంటారు, ఇట్లా కూర్చో అంటారు, ఇది మన వంశాచారం కాదంటారు, ఇది మన సాంప్రదాయం కాదంటారు, మన ఇంట్లో ఎవ్వరు ఇట్లా చేయలే అంటారు. ఇవన్నీ ఫైన్, దాంట్లో ఏమన్నా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే తీసుకో, కానీ నాన్ సెన్స్ ఉంటే తీసుకోవద్దు. నేను చెప్తున్నా, నా కుటుంబం ద్వారా వచ్చిన చాలా చెత్త నేను తీసుకోలేదు. ఇది మా ఇంట వంట లేదన్నారు. ఇప్పటి నుంచి మా ఇంట వంట బిగిన్ అయింది, నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేస్తారు. నేను ఆర్ట్ని ఎంచుకోవడానికి కారణం అదే. ఐ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్. ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా కానీ నేను ఆర్ట్ కాలేజ్ జాయిన్ అయ్యే కంటే ముందు నా జాతర మీకు తెలియదు, చేయనియదు సమాజం. నేను అమ్మాయిని కాదు, చాలా వివక్ష ఎదుర్కొన్నా నేను, అది మళ్ళీ వేరే కథ. సో ఎప్పుడైతే మనిషిని చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో నీ వల్ల కాదని ఆలోచించు. ఇంత లావు రాయటం నీ వల్ల కాదు, కరెక్టే. కొత్త వ్యక్తితో మాట్లాడడం నీ వల్ల కాదు అంటే వాడిని వదిలేయి, నీ వల్ల అవుతుంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఆ భయంలో ఇరుక్కుని ఉండడం కాదు, ఎలా మాట్లాడితే పని అవుతుందో తెలుసుకో. మేము త్వరలో అనుకుంటున్నాం కొన్ని పెయింటింగ్స్ని రోడ్డు మీద పెట్టుకొని అమ్మాలని. అమ్మ మా ఊరోళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అయిపోయాయి. ఊరోడు ఇంకా రాలే, నీ మనసులోకి ఆహ్వానించినావు, వాడు వచ్చి నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. పెయింటింగ్ అమ్మితే ఇజ్జత్ తీస్తావు ఊర్లో అని వాడు చెప్పేసి నీకు, వాడు తీయనే లేదు ఇంకా. సో అనవసరంగా మనం ఊరిని బ్లేమ్ చేస్తున్నాం, పక్క వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషుల్ని బ్లేమ్ చేస్తున్నాం. ఎవ్వడు లేడు ఇక్కడ. ఏదైనా ఉంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చి చెప్తారు, అప్పుడు చెప్పు. నేను మీరు చెప్పినట్టుగా పెయింటింగ్ అమ్మను, కానీ నాకు నెలకి 25,000 కావాలి, ఇస్తావా అని అడుగు. అట్లా ఇస్తా అంటే పెయింటింగ్లు అమ్మకు, ఇక్కడ నీకు డబ్బు కావాలి, వేరే చోట అమ్ముకుంటా. అప్పుడు ఈయన వాడు నీ అమ్మ, నువ్వు పెయింటింగ్లు అమ్మొద్దు అంటున్నావు, తర్వాత మళ్ళీ నాకు పైసలు కూడా ఇవ్వనంటున్నావు. నువ్వు ఎవడరా మధ్యన? గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. విత్ ఆల్ రెస్పెక్ట్, నేను నీ మాట వినడం లేదు. మనం ఎవరితో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. సో మనిషికి ఉన్నవి ఇవన్నీ ఏమిటి? నేను అంత టాలెంటెడ్ కాదు, ఇది ఒక తాడు. నేను అందంగా ఉండను, అమ్మో నాకు స్టేజ్ ఫియర్. నేను మంచి స్పీకర్ని కాదు, డబ్బు లేని కారణంగా. ఇవన్నీ మనం కట్టుకున్న తాళ్లే. నా వయసు అయిపోయింది, ఇంకేం చేస్తాం? మా కుటుంబ సభ్యులు మంచోళ్ళు కాదు, మా లొకాలిటీ అంతా అంతే, మా మొత్తం ఫ్యామిలీలో ఎవ్వరు పాడరు. అమ్మో నేను అలాంటి పనులు చేయను. ఇట్లా ఎవరు ఆపుతున్నారు? నీవే. నీ ఎదుగుదలను ఆపుకునే ఒక అద్భుతమైన వ్యక్తి నీవే. అసలు నీకే ఆస్కార్. సో రియాలిటీని అంగీకరిద్దాం. కుటుంబానికి డబ్బు లేదు, అప్పుడు డబ్బు ఉందని చెప్పుకోమని కాదు నేను చెప్తున్నది. నువ్వు హైట్ లేవు, అయినా సరే హైట్ ఉన్నావు అని ఊహించుకోమని చెప్తలేను. యాక్సెప్ట్ యువర్ రియాలిటీ. మొట్టమొదటి స్టెప్. నిన్న గరికపాటి గారు ఒక మాట చెప్పారు. ఈ మనిషి జీవితంలో చిన్న కానీ పెద్ద కానీ ముసలి కానీ ఆందోళన పడుతున్నాడంటే ఒకే ఒక్క కారణం. హీ ఈజ్ రైట్ యాక్చువల్లీ. అదేంటో తెలుసా? నీవు ఉన్న స్థితిని యథావిధిగా అంగీకరించకపోవడమే, వేరేది కానే కాదు. ఆందోళన అంటే యు ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యు ఆర్ లివింగ్ రైట్ నౌ. అందుకని ఆందోళన వస్తుంది, ప్యానిక్ వస్తుంది, ఫియర్ వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏ మొహమాటాలు లేవు, నేను చెప్తున్నా. అలాగా నేను బరి తెగించి లేను. రెండింటి మధ్యన తేడా ఉంది. నేను ఎవరితోన్నా మాట్లాడుతుంటే ఏది పడుతుంది మాట్లాడడం అని కాదు. అందుకే నేను చెప్పిన దాన్ని మళ్ళీ విచారణ చేసి నిర్ణయానికి రండి. చెప్పింది లిటరల్గా తీసుకోవద్దు.
నువ్వు ఏదైనా చేయగలవంటే ఎవరు నువ్వే డొక్కలకు గుత్తావని నువ్వే చెప్పినావు కదా రీసాజీ అంటే వితండవాదం చేసిన వాళ్ళు నాకు కలిసిర్రు. నేను వాళ్ళని గొర్రెలుగా పరిగణించి వదిలేశాను. అంటే దే ఆర్ అన్ఫిట్ టు అండర్స్టాండ్. అంటే స్టూపిడ్గా ఆర్గ్యూ చేసే వాళ్ళతో మనకు పని లేదు. సో ఇంకో కథ ఏదో ఉంది మర్చిపోయాను నేను. ఒక పంజరం గురించి కూడా చెప్తారు. పంజరంలో చిలుకను పెట్టి చాలా కాలం ట్రై చేసిన తర్వాత అది ఓపెన్ చేసినా పోదు. తర్వాత నాకు తెలిసిన మా సిస్టరే బికాజ్ ఆఫ్ హర్ హస్బెండ్ ఏమి చేయకుండా అయిపోయింది లైఫ్లో. హస్బెండ్ సెంట్రిక్ అయిపోయింది తన లైఫ్. హస్బెండ్ పోయినా ఇప్పుడు ఏమి చేయలేకపోతుంది. నేను ఒకసారి అడిగి ఎందుకు ఏమి చేయమంటే ఇంకా నా జీవితం మొత్తం ఆక్యుపై చేసింది దరిద్రుడు. వాడు పోయినా కూడా నాకు నాలో ఉన్న సత్తువ నా క్రియేషన్ అంతా పోయింది. తన కుట్లు అలికలు అవంతా చేసేది. నో షీస్ తింటుంది పడుకుంటుంది అంత. నేను ట్రై చేసిన మోటివేట్ చేద్దామని నాకు అర్థమైంది ఇంపాసిబుల్, నా టైం వేస్ట్, వదిలేసిన అంతే. ఇంక ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. అంటే తను ఫిక్స్ అయిపోయింది. ఇంకేం చేయలేము. ఇంకా సమ్టైమ్స్ ఏమి చేయలేము. ఇప్పుడు మా ఆయన నాకు విడాకులు ఇచ్చిన నాకు జీవితం అయిపోయింది, నా జీవితం లేదని అనుకునే వాళ్ళకి ఏం చెప్తాం? కొంతవరకు మోటివేట్ చేసి ఆడు పోతే ఏంది, నువ్వు ఉద్యోగం చేసుకో, పెయింటింగ్లు వేసుకో, పాటలు రాసుకో, పాటలు పాడుకో, సినిమాకు పో, డబ్బు సంపాదించు, నువ్వు నీ మొత్తం జీవితానికి వాడికి ఎందుకు, ఇప్పుడు మావటి వాడికే ఏనుగు కనుక జీవితాన్ని అంకితం చేసినట్టు నువ్వు ఒక్కరికి ఎందుకు అంకితం చేస్తున్నావు? నీకు భార్య ముఖ్యము. భార్యనే కాదు, నీ నీ ప్రపంచంలో భార్య కూడా ఉండని, భర్త ఉండని, పిల్లలు ఉండని, వాళ్ళే ప్రపంచం అనుకోకు, సంకనాగిపోతావు. అంటే వేరే ఫ్రేజ్ వాడితే బలం రాదని ఆ పదం వాడాను. ఇంకా 2-3 ఉన్నాయి, అవి సెన్సార్ బాగోదు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు నేను ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారో చెప్పి ముగిస్తా. ఉదాహరణకి, డాడీ ఇప్పుడు ఈ బిజినెస్ ఎట్లా నువ్వు చిన్నపిల్లవాడురా, నీకు ఇంకా తెలియదు. అట్లాంటి డాడీని మూతిపని రాలగొట్టాలి ఫస్ట్. మూతిపని రాలగొట్టి వాడిని ఎలిమినేట్ చేయాలి సమాజంలోకి వెళ్ళి. అట్లా చెప్తారు. నిజానికి వాడి బొంద వాడికి తెలియదు. నిజానికి ఇప్పుడు నేనున్న మా అన్న కొడుకులు కానీ మా కొడుకులు నాతో ఎవరున్నా ఏది అడిగినా వాళ్ళకి స్థాయికి దిగి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నీకు ప్రస్తుతం సంగీతం ఎంతమందికో చెప్తాను నేను. ఇప్పుడు నేను చెప్పే రాగ లక్షణాలు మీకు అర్థం కాకపోవచ్చు, అయినా వినండి, ఏమో భవిష్యత్తులో ఎక్కడో చోట మేలుకుంటుంది మైండ్. ఆ తర్వాత నువ్వు అమ్మాయివి అంటారు పేరెంట్స్. అట్లా అని 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 ఒక రకమైన బేలతనాన్ని అంటగడతారు, ఒక చాతగాని వ్యక్తిగా మారుస్తారు. నువ్వు అబ్బాయి అని చెప్పకు, దాని అర్థం నువ్వు అమ్మాయివే కానీ యూ కెన్ డూ ఇట్. నువ్వు అమ్మాయివే, నీకు కొన్ని పరిధులు ఉన్నాయి, వాడికి రెస్పెక్ట్ ఇయ్యి, మిగతా చాలా ప్రపంచం ఉందని పేరెంట్స్ చెప్తే చాలా బాగుంటుంది. తర్వాత నువ్వు పేదవాడివి, నాకు తెలుగు మీడియము, నాకు తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మాట్లాడితే నాది మనం తెలుగు మీద చదువుకుని ఇంగ్లీష్ ఏడుస్తుంది. అరే ఆ థాట్ వదిలేరా బాబు. ఆ తర్వాత ఇంకా నీ లైఫ్లో లేట్ అయిపోయినావు, నీకు వయసు అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, సమాజం అంటే నీకు వయసు అయిపోయింది, నువ్వు అందంగా లేవు, నువ్వు యాక్టర్ కాలేవు, ఇట్లా చాలా చెప్తారు. అయ్యో బట్టతలు వచ్చింది, నువ్వు ఉంటుంది, ఇంకా నీ పెళ్ళి కాదు. మా పిన్ని కొడుకు బట్టతలు ఉందని వాడికి పెళ్లి చేసుకోవట్లేదు. వాడు విపరీతమైన భయం పట్టుకుంది. నేను వాడిని మ్యాక్సిమం మోటివేట్ చేసిన, నీకు నచ్చిన పెళ్ళి చెప్పు, లేపుకొద్దామని కూడా చెప్పిన వాడికి ధైర్యం సరిపోలే. ఏమన్నా అరే నీకు నిజంగా వివాహ రాసింది తెలిస్తే బట్టతల కాదు కావాల్సింది, ఇంకోటి ఉంది, అది చెక్ చేసుకో అని కూడా చెప్పిన, అయినా వాడికి అర్థం కాదు. సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళని లిమిట్ చేస్తారు, సమాజం నీకు షరతులు పరిధులు పెడుతుంది. ఐ అగ్రీ, అది ఉంటుంది. యూ కెనాట్ ఎస్కేప్ ద సొసైటీ అండ్ పేరెంట్స్. మా ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక బాగా చదువుకున్న ఫ్రెంచ్ స్పానిష్ ఉన్న ఒక అమ్మాయి, అంటే అప్పటికి నాకంటే పెద్ద ఆవిడ, షీ ఈజ్ అ స్కాలర్లీ పర్సన్, షీ రోట్ ఎ బుక్, పేరెంటల్ వ్రాత్ అని ఒక బుక్ రాసింది, అండ్ మై లివింగ్ అండర్స్టాండింగ్స్ అని రాసింది అనమాట. అంటే తాను చిన్నప్పటి నుంచి సిటీ ఇక్కడ ఢిల్లీకి వచ్చే వరకు తన పేరెంట్స్ ఎన్ని రకాలుగా ఉప్పు తిప్పలు పెట్టారు. వ్రాత్ అంటే ఇబ్బంది పెట్టారనమాట. ఆ ఇబ్బందిలో నుంచి తను ఎట్లా బయటకు వచ్చింది. సో ఐ రెడ్ హర్ ప్రిలోగ్. షీ సెడ్, ఇన్ మై ఎంటైర్ ఫ్యామిలీ నో వన్ హ్యాస్ ఎవర్ స్పోకెన్ స్పానిష్ అండ్ ఇటాలియన్. ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఐఎమ్ డెడికేటింగ్ మై సక్సెస్, మై జాయ్, మై రెస్పెక్ట్ టు మై పేరెంట్స్. ఎట్ దే హ్యావ్ నో ఐడియా వాట్ ఎగ్జాక్ట్. అట్లా రాసింది మొత్తం ఇంగ్లీష్లో. అండ్ అక్కడ ఇండియన్ హ్యాబిటాట్ సెంటర్లో ద బుక్ గాట్ రిలీజ్డ్. ఐ వాజ్ దేర్. నాకు ఇట్లా హృదయం ఇట్లా నిండిపోయింది. అట్లా ఉండాలి. ట్రై చేశాను, వర్కౌట్ కాలేని చెప్పాలి తప్ప
అసలు ఏమి చేయకుండా, అమ్మో మీలాగా నేను చేయలేను, అమ్మో పాడాలంటే గొప్ప టాలెంట్ ఉండాలి, అమ్మో పాడాలంటే పూర్వజన్మ సుకృతం, అది నీ బొంద, నువ్వు ఒక 1 ఇయర్ ట్రై చేయి. అసలు మీ మీ వంశంలోనే ఆర్ట్ ఉంది, అందుకే మేము చెయ్యము. దట్స్ వాట్ అట్లా. సో ఇట్లా వేరే వాళ్ళు నీకు పరిధులు పెడతారు, నీకు నువ్వు పెట్టుకున్నావా ఫస్ట్ అవి క్లియర్ చేసుకో. నేను పెట్టుకున్న ఒక 7-8, నేను అతిపెద్ద నన్ను బాధించింది నీ అమ్మ, నేను పొట్టోడిని, నేను బాగుండను అనే థాట్ నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టింది. అందులో మా కజిన్ ఒకడు నన్ను ఎచ్చిడి చేసేటోడు, అదేంది నువ్వు కాలేజీకి పోతే బెంచ్ మీద నిలబెడతారా నేను అన్నాడు. నాకు మస్తు భయం అయింది కాలేజీకి పోవాలి. ఫస్ట్ డే ఎప్పుడు ఎవరు వచ్చి బెంచ్ మీద నిలబెడతారని నేను చూశాను, ఎవరు నిలబెట్టలేదు. ఈవెన్ జేఎన్టీయూకి వచ్చినంత వరకు కూడా నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆ ఒక్క థాట్ ఉన్నది. ఆ థాట్ నేను రకరకాల కారణాల వల్ల సరిగ్గా చూసి పోగొట్టుకున్నాను. హైట్ ఉన్నా ఏమి కాదు, పొట్టిగా ఉన్న ఏమీ కాదు, లావు ఉన్న ఏమీ కాదు, సన్నగా ఉన్న ఏమీ కాదు, ఇక్కడ బాగుండాలి. ఇది 100% ట్రుత్. ఇది నున్నగా అద్భుతంగా ఉన్నావు, కానీ నీకు పిచ్చకుంట్ల భయాలు ఉన్నాయి. ఎందుకు అది? ఒకడు కర్రగా జిడుతులాగా ఉన్నాడు, వాడు ఫియర్లెస్గా ఉన్నాడు, వాడు అద్భుతంగా రాస్తాడు, పాడతాడు, వాడినే చూస్తుంది సమాజం. ఐన్స్టీన్ అందంగా లేడు, మహాత్మా గాంధీ అందంగా లేడు, చార్లీ చాప్లిన్ అందంగా లేడు, తర్వాత రూజ్వెల్ట్ అందంగా లేడు, అబ్రహం లింకన్ అందంగా లేడు. వాళ్ళ మేధస్సు వల్ల వాళ్ళు అవుట్ షైన్ అయ్యారు. అది మనం గుర్తించాల్సింది. సో అందుకని ఈ గుర్రం ప్లేస్లో నీవు ఉన్నావేమో చెక్ చేసుకో. ఒకవేళ ఉంటే ఫస్ట్ కుర్చీకున్న తాడు ఇప్పేసి నీ మెడకున్న తాడు ఇప్పేసుకో. అంతేగాని ఎవడో చెప్పిన పనికిర మా నాన్న చెప్పాడు, అది సరే అయితే మంచిదే తీసుకో, లేకపోతే మీ నాన్న చెప్పినప్పుడు తీసి మడత పెట్టి గూట్లో పెట్టు, అది వీలైతే మీ నాన్న జోబులనే పెట్టు. ఇది నేను రెస్పెక్ట్తో చెప్తున్నాను. నేను పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వదనట్లే, వాళ్ళు చెప్పే ప్రతి విధవది మనం వినాలని లేదనేది నేను పాటిస్తున్నా. అందుకని నేనైతే బాగున్నాను. నేను ఎందుకు బాగున్నానంటే మా పేరెంట్స్, మా టీచర్స్, సమాజం చెప్పిన దాంట్లో కొంతనే తీసుకున్నాను, నాకు నచ్చింది. మిగతా నాకు అర్థమైంది వాళ్ళకు కూడా ఏమీ తెలియదు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అందుకని నేను కొంత తీసుకొని, నా రెస్పెక్ట్, లవ్ అంటే ఎప్పుడు ఉంటుంది, కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అండర్స్టాండింగ్ నాకు వద్దని నేను నిర్ణయించుకున్నా. నా తాడు కట్టేసింది ఇప్పేసిన, నా మెడకు కూడా ఏ తాడు లేవు. అందుకే ఫ్రీ బర్డ్. రెండోది ఫ్రీ బర్డే, కానీ విచక్షణ కలిగిన ఫ్రీ బర్డ్. నేను ఎవరిని కొడతలేను, ఎవరిని తిడతలేను, ఎవరిని హింసిస్తలేను, ఎక్కడ అప్పులు తీసుకోలేదు, నేను ఎవరికి అప్పీయలేదు, ఎవరి పర్సనల్ విషయాల్లో తలదూర్చలేదు, నేను ఎవరిని వేరే వ్యక్తి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఐ హ్యావ్ ట్రెమెండస్ బ్యాలెన్స్ అబౌట్ మై లైఫ్. ఇది ఉత్తగా అంగీకరించడం కాదు, అన్ని దిక్కుల బ్యాలెన్స్. అందుకని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని విని నిజంగా మీలో పనికిరాని ఏ భయం ఉందో అది చేసి చూడండి. నేను మాట్లాడలేను, వెళ్ళి మాట్లాడండి. నేను పెయింటింగ్ ఇప్పుడే క్యాన్వాస్ కొనుక్కుని వేసి పాడుదొబ్బండి. అమ్మో పాడితే ఏమనుకుంటారు, ఊరు బయటికి పోయి ఒక పాట పాడుకొని రా. అమ్మ నాకు వంట రాదు, గిన్నెలు పెట్టి ఒక వంట చేసి పాడుదొబ్బు. నేను రాత్రిపూట పోలేను, ఎవరన్నా ఫ్రెండ్ని తీసుకుని ఒకసారి తిరిగి రాకు. అమ్మో డ్రైవింగ్ అంటే నాకు పోయి ఇప్పుడే డ్రైవింగ్లో జాయిన్గా. చేయగలిగిన ప్రతిదీ చేయి, ఆరోగ్యకరమైనవి. నేను అంటున్నది ఎవరినో కొట్టాలి, అది చేయకు, కేసులు అయితే. అదే అందుకని విచక్షణ కావాలి. ఏది పడితే చేయమని నేను చెప్పట్లే. ఏది నీకు ఉపయుక్తమో, ఏది నిన్ను కాపాడుతుందో, ఏది నిన్ను బతికిస్తుందో, ఏది నీ యొక్క మనస్సుని కాస్త వైశాల్యం చేస్తుందో అవన్నీ చెయ్యని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. ఇక్కడి నుంచి గుర్రానికి నమస్కారం. శ్రీ సరస్వతి.